మీరు మా ఎలక్షన్స్ అప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మా ఈ ఎలక్షన్స్ అంటే ఒక యంగ్ బ్యాచ్ ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, మాకేం విగ్గులు పెట్టుకోలేదు మేము. ఎవరి గురించి ఆ స్టేట్మెంట్? సిసిసి అంటే జనరల్గా ఏంటంటే యుద్ధం ఉన్నప్పుడు కత్తులు తగులుతూ ఉంటాయి, ఒకసారి పక్క వాళ్ళు కూడా తగులుతాయి. యుద్ధంలో ఇవన్నీ మనం పెద్ద పట్టించుకోం, ఎందుకంటే ఇట్స్ ఎ కౌంటర్. ఇప్పుడు ఏమైందంటే ఆ టీంలో నుంచి అప్పుడు ఏమన్నారంటే జయసుధా గారికి ఏజ్ అయిపోయింది, యంగ్ ప్రెసిడెంట్ కావాలని వాళ్ళు అన్నారు. ఓకే. సో మా ప్రెసిడెంట్కి మా ఇదే కాబట్టి ఒక మాట నేను విసిరాను, నేనే దాన్ని ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ బ్యాక్ అన్నాను, అంతే తప్ప దెర్ ఇస్ నో ఇన్నర్ మీనింగ్ ఇన్ దట్, నథింగ్ ఏం లేదు. సో బేసిక్గా యంగ్ ప్రెసిడెంట్ మాకు కావాలన్నప్పుడు మా ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్ కంటే యంగ్ అని చెప్పాము, అంతే. అంతకంటే పెద్దది. జయసుధా మై కజిన్ సిస్టర్, నాకంటే 2-3 ఏళ్ళు పెద్దది, కాబట్టి ఆ రకంగా చెప్పాను, అంతే తప్ప నథింగ్ ఎల్స్. అదర్వైజ్ మా ఎలక్షన్స్ చాలా హాట్గా జరిగింది, అది జరగడం మంచిది, డెమోక్రటిక్ ప్రాసెస్ ఎలక్షన్స్ అలా జరగాలని కోరుకుంటా, తప్పేం లేదు. ఇవాళ ఎన్నికల తర్వాత మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం ముఖ్యం. అది ఇవాళ ఎగ్జాంపుల్గా మా ఉంది. తమిళనాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నేను చేసినటువంటి ఈ సర్వే, గ్రాండ్ సర్వే ఏదైతే ఉందో వాళ్ళ స్థితిగతుల మీద వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవాళ తమిళనాడు కంటే మనం భయంకరంగా ఏం కొట్టుకోలేదు, కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్. బస్ ఎలక్షన్ అనేది హెల్తీ ట్రెండ్, ఇది మేము ఫేస్ చేసాం. ఎలక్షన్ రిజల్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చారు, ఆ రిజల్ట్ మేము గౌరవించాం, మంచి చేస్తాం.